జై గురుదేవ్ దత్త. జెమినీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోస్తరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 10 మార్చి 2025 సోమవారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. తిథి ఏకాదశి ఉదయం 7:45 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 12:51 13 వరకు. వర్జ్యం ఉదయం 8:13 నుండి 9:53 వరకు. దుర్ముత్తు మధ్యాహ్నం 12:49 నుండి 1:37 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:12 నుండి 4:35 వరకు. అమృత గడిలు సాయంత్రం 6:12 నుండి 7:52 వరకు. రాహుకాలం ఉదయం 7:58 నుండి 9:27 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందలేరు. తోటి వ్యాపారస్తుల వలన పేరు ప్రఖ్యాతులు భంగంగలుడికి అవకాశం కలదు. అన్నదమ్ములతో కలిసి చేయు జాయింట్ వ్యాపారం నందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. భూ వివాదాలు మరింత జటిలమవుతాయి. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ప్రభుత్వ అధికారులతో ఆచితూచి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం నందు మీకు సలహాలు సూచనలు అవసరం అవుతాయి. సంతానములకు సంబంధించి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ వారం మేషరాశి వారు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం నందు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఇనుము, సిమెంట్ రంగాల్లో వ్యాపారాల్లో ఈ వారం అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సూచిస్తున్నాయి. కళాకారులకు ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మీ యొక్క అంచనాలు తగినటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారాలు లాభాలు దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. సాంకేతిక రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనుకూలిస్తాయి. స్త్రీలు అన్నింట విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థల వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన అవకాశాలు వచ్చినప్పటికీ తోటి వారితో గట్టి పోటీ ఎదురవడం వలన అనుకున్నటువంటి లాభాలు కలగవు. రాజకీయ నాయకులు మాటగారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్రరంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. కళాకారులకు అన్నింట విజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు అధికారుల సహాయ సహకారాలతో అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు విజయం వరిస్తుంది.
కుటుంబంలో తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ సంతోషంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు లక్ష్మీ నృసింహ కరళంబ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఖాతాదారులతోనూ తోటి వారితోనూ వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రిషట్ రంగం వారు క్రింది పని వారి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం వలన నష్టం జరుగుటకు అవకాశం కలదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు మీకు కలిగినటువంటి ఆచరణలు పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనాభివృద్ధి ఉంటుంది. నూతన పరిచయాల వలన ఉన్నత స్థితి లభిస్తుంది. కళాకారులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారాలు సజావు సాగుతాయి. ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు గట్టి పోటీ ఎదురవుతుంది. ఉద్యోగస్తులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. అడ్మినిస్ట్రేషన్, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అవి మీ యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. ప్రముఖుల దగ్గర సత్సంబంధాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనుమతులు రాతపూర్వకంగా చేతికందుతాయి. రాజకీయ నాయకులు ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం వారు నూతన వెంచర్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి వృత్తిలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ వ్యాపారస్తులు ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. స్త్రీలు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో బంధుమిత్రుల రాకతో అధిక ఖర్చులు ఉండగలవు. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో అవగాహన లోపించడానికి అవకాశం కలదు. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు విలువైన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులు తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. శత్రుజయాన్ని పొందుతారు. రిషట్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి కళాకారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి తమ ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు మనీ సేవింగ్స్పై దృష్టిని సారిస్తారు. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అకౌంట్స్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి స్థిరాస్తులపై చేసేటువంటి రుణ ప్రయత్నాలు చేతికి అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాన్ని విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయాలు లాభసాటిగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ విషయంలో ఈ వారం జాగ్రత్తగా మసులుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగా చూసుకోవాలి. రాజకీయ నాయకులకు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగించవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు తగ్గుతాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. స్త్రీలకు ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. ఈ వారం కుటుంబంలో పని ఒత్తిడి కారణంగా జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీకు కలిగినటువంటి ఆలోచనలో నిలకడ లేకపోవడం వలన వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రియల్ రంగం వారికి ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు లైసెన్సులు దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయంగా చెప్పుకోవాలి.
రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, కళరంగం వారికి ఆర్థికంగా మంచి స్థితి లభిస్తుంది. వైద్య ఉపాధ్యాయ వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు అన్నీ సవ్యంగా సాగుతాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగం లభించే అవకాశం లేదు. స్త్రీలకు అన్నింటి విజయం సూచిస్తుంది. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రితో ఉన్నటువంటి పిత్రాజిత కోట్యహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఒప్పందాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పంతాలకు పోవడం వల్ల అనుకోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు చేయడం కష్టతరం అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల మెప్పు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుటకు అవకాశం లేదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని వ్యాపార ప్రణాళికలు తారుమారైనప్పటికీ ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగం ముందు అనుకూలత ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ దిశగా పెట్టుబడులు కొనసాగిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగించవచ్చు. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి, పారిశ్రామిక రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం కలదు. చిత్ర పరిశ్రమ వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ధనయోగాలు కలుగుతాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మకర రాశి వారు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనయోగాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు నవగ్రహ పీడాహార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉండగలవు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులు మతిమరుపు వలన కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారు పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధన నష్టం చవిచూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాలు కొంతవరకు సహకరిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉత్తమ స్థితి లభిస్తుంది. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో పెరాలసిస్తో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు చంద్రగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత్, నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మధ్య శ్రావణి దేవి. శ్రావణి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 21/8/2000 సార్. టైం అండి? టైం వచ్చేసి 12:30 AM సార్. డేట్ ఆఫ్ బర్త్ విజయవాడ. అశ్విని నక్షత్రం 3వ పాదంలో పుట్టింది మీ అమ్మాయి. ఆ, వృషభ లగ్నం, రాశి మేషరాశి అవుతుంది.
ఓకే సార్. ఓకే, ప్రస్తుతం రవి మహాదశ నడుస్తుందండి. రవి చాలా బలంగా ఉన్నాడు. చంద్రుడు, కుజుడు, గురుడికి పరిహారాలు చేయించండి, అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. జయగురత నమస్కారం అండి. సమస్య పరిష్కారంలో ఇంకో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పవన్ కుమార్ సార్. నేను వచ్చేసి గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. పుట్టిన తేదీలు చెప్పండి పవన్ గారు. నేను 10వ తారీఖు 1999 పుట్టానండి. నెల చెప్పండి. మే 10 మే 10, 1999. టైం అండి? ఉదయం 8 గంటలకి. ఎక్కడ పుట్టారు? గుంటూరేనా మీరు పుట్టింది? పుట్టింది గుంటూరులో కాదు, గ్రామంలో పుట్టాను, విలేజ్ లో, మల్లపాలెం అనే గ్రామం. ఎక్కడ? గుంటూరు జిల్లానే కదా? ప్రకాశం జిల్లా. ఓకే, చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు శతభిష నక్షత్రం 2వ పాదంలో పుట్టారు బాబు. కుంభరాశి అంటారు, లగ్నం వృషభ లగ్నం. ఓకే, మీకు 2026 మే వరకు నడిచేటువంటి గురు మహద్దశ అంత యోగాన్ని కలిగించదు. వృత్తిపరంగా మంచి ఉద్యోగం రాకపోవడం, చికాకుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. రేపు రాబోయేటువంటి శని మహద్దశ యోగాన్ని కలిగించడానికి మీరు ఏం చేయాలంటే శని బుధ కుజుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి. శని బుధ కుజులు పొద్దున 6 రోజు చేయండి. లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి, మీ భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ప్రాబ్లం అంటే ఏం లేదండి, చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇలానే ఇంకా జాబ్ టైంకి రాకపోవడం. అవును, ఇవన్నీ నేను చెప్పినవి చేసుకోవడం వల్ల మంచి జాబ్ వస్తుంది. పిల్లల ప్రాబ్లం. 2026 మే వరకు అంత అనుకూలంగా ఉండదు మీకు. 2026 మే వరకు మధ్యస్థంగా ఉండదు. తర్వాత మీకు సక్సెస్ స్టార్ట్ అవుతుంది. అందువల్ల మీరు శని బుధ కుజులు శ్లోకాలు చదువుకోండి రోజు. మంచిదమ్మా, జయవ్రత శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్తే గురుజీ. అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీరు నా గురించి గురుజీ. పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. నా పేరు పెరాటి వంశీ రాజేష్ గురుజీ. డీటెయిల్స్ చెప్పండి. పుట్టిన తేదీలు 2/10/1996. టైం అమ్మా? టైం 3:15 అలా. ఏ 3:15? మధ్యాహ్నమా తెల్లవారుజామున? తెల్లవారుజామున. ఓకే, ఎక్కడ పుట్టారు? అది గణపేశ్వరం సార్, నాగాలంక మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, కృష్ణా జిల్లా. ఓకే ఓకే, చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు రోహిణి నక్షత్రం 2వ పాదం సింహలగ్నంలో పుట్టారు బాబు. సరే సార్. వృషభ రాశి అంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు యొక్క మహర్దశ. రాహు రవి వలన, కుజ శని గ్రహాల వలన బలహీనపడ్డారు. దానివల్ల మనకి గత 16 ఏళ్ళుగా రిజల్ట్స్ అనేవి పూర్తిగా రావడం లేదు. 2027 తర్వాత మీకు మొదలయ్యేటువంటి గురు మహర్దశ మంచి యోగాన్ని ఇస్తుంది. కాబట్టి ఈలోగా మీరు కుజ రాహు శని చంద్రుల శ్లోకాలు పఠిస్తూ దుర్గమ్మ వారిని ఆరాధించండి, మీకు అంత మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి. జాబ్ లేదు సార్, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఏం చదువుకున్నారు? ఏం జాబ్ ట్రై చేస్తున్నారు? నేను డిగ్రీ చదువుకున్నాను సార్. గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్నారా, ప్రైవేట్ జాబా? గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేస్తున్నాను సార్, ప్రైవేట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, రెండింటి కోసం చూస్తున్నాను. ఓకే ఓకే, నేను చెప్పిన శ్లోకాలు చేయండి రోజు. ముందు జాబ్ దొరికిపోతుంది, ప్రైవేట్ జాబ్, దాంట్లో జాయిన్ అవ్వండి. దూరంగా వస్తుంది మీకు, మీ ఊళ్ళో దొరకదు. సరే సార్. సరే. ఓకే, అది హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, జాయిన్ అవ్వండి. ఓకే, శ్లోకాలు కుజ రాహు శని చంద్రులు చదవండి, జాబ్ వస్తుంది. లైఫ్ సెటిల్మెంట్ ఎప్పుడు ఉంటుంది సార్? సెటిల్మెంట్ మీకు 27 జూన్ తర్వాత మీరు సెటిల్ అవుతారు. 2027 సార్. అప్పటి వరకు కొద్దిగా కష్టపడాలి. నేను చెప్పిన శ్లోకాలు రోజు చేయండి. కుజ చంద్ర రాహు శని. అవునండి. ఓకే సార్. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా, మీ పేరు ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా పేరు భారతి అండి, మా శ్రీకాకుళం. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? భారతి గారు. నా గురించేనండి. అమ్మ, పుట్టిన తేదీలు చెప్పండి. 1998 సెప్టెంబర్ 1, 1998. టైం అమ్మా? టైం 12:55 మంగళవారం. మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఎక్కడ పుట్టావమ్మా? శ్రీకాకుళం. అమ్మ, చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు వృశ్చిక లగ్నం, మూలా నక్షత్రం, 3వ పాదం, ధనురాశిలో పుట్టారు. జాతకరీత్యా వృశ్చిక లగ్నానికి ప్రస్తుతం రవిదశ నడుస్తుంది. రవి చాలా బలంగా ఉన్నారు. చంద్రుడు కూడా స్వక్షేత్రంలోను, గురుడు స్వక్షేత్రంలో ఉన్నారు. కావున మంచి స్థితి ఉంది, ఉద్యోగం పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా. అయితే మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే శని బుధ శుక్ర గ్రహాల వల్ల మనకి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి.
కావున మీరు శని బుధ శుక్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు ప్రతినిత్యం పఠించండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. దానివల్ల మీకు గుర్తింపు రావటం, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలు వచ్చేటువంటి చికాకులు తొలగిపోవడానికి కారణం అవుతుంది. మీ డౌట్లు చెప్పండి. పెళ్ళి అయిపోయింది సార్ నాకు. అమ్మా పెళ్ళి అయిపోయింది నాకు. అదేనమ్మా, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలు ఇబ్బందులు ఉంటాయంటున్నాను నేను. అది అదే పిల్లలు లేరు అందుకే. సంతాన యోగాలు అయితే మీకు 26 జనవరి తర్వాత ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ అమ్మ సంతాన యోగాలు. సరే. ఇవి నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, బాగుంటుంది. సరే మంచిదండి. జయగురుతండి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. సార్ నమస్తే సార్. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? జస్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/11/1995. టైం అండి? నైట్ 9:45. ఎక్కడ పుట్టారు? పలాస, శ్రీకాకుళం. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కర్కాటక లగ్నంలో పుట్టారు బాబు. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం అంటారు. రాశి మీనరాశి అవుతుంది. మీ జాతకరీత్యా మీరు శని బుధ కుజుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. ఓకే, అంతా మంచి జరుగుతుంది. మీరేంటి, కామర్సా ఎలక్ట్రానిక్సా? ఎలక్ట్రానిక్స్. ఓకే. మీరు ఏం చేస్తున్నారు? ఓకే, మంచిది. మీరు శని బుధ కుజులకి శ్లోకాలు చేసుకోండి, వృత్తుల అభివృద్ధి వస్తుంది. ఓకే అండి, మంచిది. సో సమస్య పరిష్కారంలో ఇంకో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా జగరత్త నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుగారు నా పేరు అనిత. అమ్మా మేము అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం, పెనుగొండ పక్కన. పెనుగొండ. ఎవరి గురించి తెలుసుకోవాలా అనిత గారు? నా గురించే గురుగారు. పుట్టిన తేదీలు చెప్పండి. 4/2/81. 81. టైం అమ్మా? 8:53 గురుగారు. ఉదయమా? అవును గురుగారు. ఎక్కడ పుట్టారు? పెనుగొండలో పుట్టారా? అవును గురుగారు. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం శ్రావణ నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా. మకర రాశి కుంభలగ్నం అంటారమ్మా. జాతకరీత్యా ఏంటంటే మీ జాతకంలో లగ్నంలో కుజబుధులు స్థితి చాలా మంచిది. యాక్చువల్గా అయితే మంచి బిజినెస్ ఉమెన్ అవ్వాలి. మీరు ఏం చేసినా కలిసి వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి ఈ కాంబినేషన్లో. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మా, శని గురువుల యొక్క యుతి ఒకటి, చంద్రశుక్రుల యొక్క యుతి మీకు సుఖయోగాలు తక్కువ, తర్వాత గృహయోగాలు బలహీనపడటం, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. 2022 నుంచి అంతా మానసిక వ్యధ క్షోభగా కనిపిస్తుంది ఇక్కడ అంతా కూడాను. హెల్త్ని కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎర్లీ ఏజ్లో డయాబెటీస్ లాంటివి వస్తాయి అన్నమాట, జాగ్రత్తగా ఉండండి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటున్నాము గురుగారు, ఏ బిజినెస్ అయితే బాగుంటుంది మాకు? అంటే మీకు ఏం అనుభవం ఉంది బిజినెస్లో అమ్మా? అనుభవం ఏం లేదు, రైస్ కానీ లేదు, ఏదైనా పెట్టాలా అనుకుంటున్నాము. అలా అనుకోకూడదు. ఎప్పుడు మీకు అనుభవం ఉన్నదాన్ని ఎన్నుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏం చేస్తారంటే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళిపోయి ఏ బిజినెస్ అనగానే ఆయన చూస్తాడు, గురుడు బాగున్నాడు, శని బాగున్నాడు, అందుకని ఇది చేయండి, ఇనుము చేయకూడదు, అలా వెళ్ళకూడదు. ఎప్పుడు మీ జాతకంలో ధనయోగాలు ఎలా ఉన్నాయి, తర్వాత మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఏది ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు గురుగారు. మీ జాతకరీత్యా మీరు జాతకరీత్యా క్యాటరింగ్ ఫుడ్ ఐటమ్స్ బాగుంటాయి. అంటే మీరు వంట బాగా చేస్తారని జాతకం. లీగల్ సైడ్ గురుగారు లీగల్ ఉంటుంది. యాక్చువల్గా కుజబుధులు లగ్నంలో ఉన్నారు కాబట్టి యాక్చువల్గా జడ్జెస్ అవ్వాలి, బిజినెస్ అవ్వాలి. ఏం చదువుకున్నారు మీరు? లా అయిపోయింది గురుగారు. జడ్జి పోస్టులు ఎందుకు రాలేదు మీరు? లేదు గురుగారు, రాయాలనుకున్నా ఏజ్ కొద్దిగా 2 years ఎక్కువ ఉన్నది. ఏమైపోయింది. ఓకే, ఎందుకంటే లగ్నంలో కుజబుధులు ఇందా నుంచి అదంటున్నారు, చాలా గొప్ప వాళ్ళు జడ్జెస్ ఇలాంటి అవుతారు. కాకపోతే యోగం పోయింది. ఎందుకు పోయిందంటే శుక్రుడు పాడైపోయి ఉన్నాడు, అందువల్ల లీగల్ ప్రాక్టీస్ బాగుంటుంది. మీరు బ్యాంకింగ్ ఏజెన్సీస్ తీసుకోవచ్చు, డిఎంఓస్ అంటారు కదా, డిఎస్సీస్. అది తర్వాత ఫుడ్ ఐటమ్స్ కూడా బాగుంటాయి మీకు. క్లౌడ్ కిచెన్ మోడల్లో బాగుంటుంది. క్లౌడ్ కిచెన్ మోడల్స్ బాగుంటాయి లగ్నంలో కుజబుధులు. ఓకే, ప్రయత్నం చేయండి. గురుగారు మా భర్త గురించి ఇప్పుడు మీ సిచ్యువేషన్స్, భర్త గారి సిచ్యువేషన్స్ అంత గొప్పగా లేవు ఇక్కడ. సక్సెస్లో కానీ హ్యాపీనెస్లో కానీ మీరు హ్యాపీగా లేరని తెలుస్తుంది ఇక్కడ. గురుగారు ఇంకో డౌట్, నేను అది పిల్లల కోసము ట్రై చేస్తున్నాము, ఇప్పుడు చేయొచ్చునా, ఎప్పుడు చేయాలని? ఇప్పుడు డాక్టర్ ద్వారా వెళ్ళాల్సింది మీరు. అవును, డాక్టర్ గారితోనే. ఎందుకంటే మీ జాతకంలో 12 చంద్ర శుక్ర రవికేతువులు, అందువల్ల డెఫినెట్గా ఇబ్బందులు ఉంటాయి. సంతాన యోగాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు డాక్టర్ల సలహాలు పాటించి వెళ్ళండి. అవును గురుగారు. ఓకేనండి, థ్యాంక్ యూ గురుగారు. మంచిదండి, శుభమండి.
సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయలలిత నమస్కారం అండి. హలో, నమస్కారం గురువు గారు. అమ్మ చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? నా పేరు నాగజ్యోతి అండి. నాగజ్యోతి, డీటెయిల్స్ చెప్పండి అమ్మా. 20 డేట్ మంత్ 4 ఇయర్ 2003. టైం అమ్మా? టైం ఆదివారం రాత్రి 9:50 ఎక్కడ పుట్టారు? ఎల్లారెడ్డిపేట మండలం. ఎల్లారెడ్డిపేట మందు. ఓకే అండి. అమ్మ చూడండి, మూలా నక్షత్రం 1వ పాదం వృశ్చిక లగ్నంలో పుట్టారు మీరు. ఓకే, ప్రస్తుతం నడుస్తుంది. ఏం చదువుకున్నారు మీరు? ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నా గురూజీ. ఓకే అమ్మా, నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు? ఆరోగ్యం గురించి స్టడీ స్టార్ట్ చేసిన, స్టడీలో కూడా బాగానే చదివినట్టు చదువుతున్నా, వెనక్కి వెళ్తుంది. అమ్మా ఏం లేదు, నీ జాతకం అంతా, నీ జాతకం విషయంకి వచ్చేసరికి మార్క్స్ తగ్గిపోతున్నాయి. బాగానే చదువుతున్నామని తగ్గిపోతున్నాయి మార్క్స్. అయితే అమ్మా నువ్వు శని బుధ కుజులకి శ్లోకాలు చదువుకోండి రోజు. అమ్మ చదువు బాగా వస్తుంది. గట్టిగా జాబ్స్ కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. గవర్నమెంట్ జాబ్స్ రాయండి, బ్యాంకింగ్ ఇవన్నీ రాయండి, కలిసి వస్తుంది, ఏం కాదు. సరేనా? నాకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది. అందుకే చెప్పాను, బ్యాంక్స్ అన్ని రాయండి అంటున్నాను కదా. నీకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది. వృశ్చిక లగ్నంలో పుట్టారు. రవి, గురు, శుక్ర, కుజ 4 ఉచ్చగ్రహాలు ఉన్నాయి కాబట్టి మంచి యోగం. కానీ ఎందుకు పోతుంది ఆ యోగం అంటే, మీకు శని యొక్క స్థితి, బుధుడు యొక్క స్థితి, కుజుడు పాపకత్రి యోగంలో ఒక భాగం అవ్వటం వల్ల ఇలాంటి ఇబ్బందులు. అందువల్ల కుజ బుధ శనికి పరిహారాలు చేయండి, కలిసి వస్తుంది, మనతో బాగుంటుంది. సరేనా? మంచిదమ్మా. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. జయలలిత నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు స్వప్న అండి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి స్వప్న గారు మీరు? మా చెల్లె గురించి అండి. చెల్లెలి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. శ్వేత 5/9/1997. 97. టైం అండి? 11:50 నైట్. ఎక్కడ పుట్టింది అమ్మాయి? నగ్నూర్. చూడమ్మా, మీ శ్వేత చిత్తా నక్షత్రం 3వ పాదం తులారాశి వృషభ లగ్నంలో పుట్టిందమ్మా. పాప జాతకరీత్యా బుధ, రవి, శని యొక్క స్థితి చాలా బలంగా ఉంది. దానివల్ల ఏంటంటే అన్ని సుఖయోగాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ఉన్నత స్థితి యోగాలు సూచిస్తున్నాయి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ప్రస్తుతం నడిచేటువంటి దశ అంత అనుకూలంగా లేకపోవడం వల్ల ఎదుగుదల అనుకున్నట్టు లేకపోవడము, తర్వాత కుజ, చంద్ర, శుక్రగ్రహాల వలన పెళ్లి ఆలస్యం అవడం, పెళ్ళి అయితే కొద్ది చికాకులు ఉంటాం, కుటుంబ సౌఖ్యంలో ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలకి కారణం అవ్వచ్చు. అందువలన కుజ, గురు, చంద్ర, శుక్రులకి పరిహారాలు చేయటం వలన, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వలన ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మీ సందేహాలు ఏంటి చెప్పండి స్వప్న గారు. గారు తనకు మ్యారేజ్ అయింది, ఇంకా చాలా తొందరనే డివోర్స్ కూడా అయింది. అవును, మనం అదే చెప్తున్నాం కదా, మ్యారేజ్లో ఇబ్బందులు ఉంటాయి. ముందు జాగ్రత్త చూపించుకోవాల్సింది మీరు, జాగ్రత్త చూపించుకోవాలి. అర్థమైందా? పెళ్లికి ముందు చెప్పండి. అయితే మళ్ళీ వివాహం చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాం. ఏం చదువుకుంది అమ్మాయి? ఏం చదువుకుంది? అమ్మాయి డిగ్రీ పీజీ చేసింది. గవర్నమెంట్ జాబ్ వస్తుంది అమ్మాయికి. పెళ్లి ఇప్పుడు ఏం తొందర ఉంది, జాబ్ ఒకసారి దెబ్బతినింది కాబట్టి గవర్నమెంట్ జాబ్ ట్రై చేయమని చెప్పండి. ఓకే, కాదే పెళ్లి చేయండి. ఇప్పుడు మళ్ళీ దెబ్బతింటారు పెళ్లి చేస్తే వెంటనే. అవునా గురువు గారు? నేను చెప్పిన పరిహారాలు చేయండి. ఎందుకు అనవసరంగా పాడు చేస్తారు అమ్మాయి లైఫ్లో? ఓకే, అమ్మాయి జాతకంలో ఇబ్బందులు ఉన్నాయి. మీకు ఎవరు చెప్పారు పెళ్లి చేయమని? చేయకూడదు అమ్మాయికి అప్పుడే పెళ్లి. ఓకే, ఏదో ఇక ఇక్కడ ఊర్లో జాతకం చూస్తే అన్ని మంచిగానే ఉన్నాయని. అవును, మా జ్యోతిష్యం అనేది కొద్దిగా క్వాలిటీ ఎత్తుక్కోవాలి ఆస్ట్రాలజీలో. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇక్కడ మీరు ఏం అడగకుండా నేనే చెప్పాను కదా ముందు, అమ్మాయి మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లం ఉంటుందని. ఎందుకంటే అవన్నీ క్లియర్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. సరే అయిపోయింది కానీ ఇప్పుడైనా జాగ్రత్త తీసుకోండి. గవర్నమెంట్ జాబ్ వస్తుంది అమ్మాయికి, ప్రయత్నం చేయమని చెప్పండి. పెళ్లి జాబ్ వచ్చాక పెళ్లి చేయండి, ఏం కాదు, 2 years లేట్ అయినా. గురు, కుజ, చంద్ర, శుక్రుడు శ్లోకాలు రోజు పఠించండి. ఓకే, ఫస్ట్ చేసింది తెలిసిన సంబంధమా, బంధువుల తెలిసిన సంబంధమా? బాగా చాలా దగ్గర వాళ్ళు, ఎట్లా మోసం చేసి. అవును, ఎవరైనా జాగ్రత్త తీసుకోవాలి. కానీ అమ్మాయికి ఏమవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆడపిల్లలకి పెద్ద సమస్యలు అవుతాయి. మ్యారేజ్లో ఒక ఇబ్బంది వచ్చినా, డైవర్స్ అయినా, పిల్లలు పుట్టినా తర్వాత ఏమవుతుంది, చాలా డిగ్రేడ్ అయిపోతుంది లైఫ్. చాలా వరకు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు. అది కొద్దిగా కేర్ తీసుకోవాలి. మీరే కాదు, ఎవరైతే ప్రోగ్రామ్ చూస్తుంటారో వాళ్ళందరూ చెప్పేది జాతకాలు బాగున్నాయి, పాయింట్లు కలిసినాయి అని పెళ్లి చేసుకుంటే మనం దెబ్బతింటాం. అన్నీ చూసుకోవాలి. సరేనా? సరే, పెళ్ళి ఇప్పుడు తొందరగా పోయి చేయకండి ఇప్పుడు. ఓకే, మళ్ళీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసావు అనుకో, 2026 నవంబర్ తర్వాత మళ్ళీ సమస్య వస్తుంది అమ్మాయికి. వైవాహిక జీవితంలో మళ్ళీ ఇబ్బంది ఉంది నవంబర్లో. అందుకని ఫస్ట్ జాబ్ వచ్చాక 1-2 years ఆ అమ్మాయి కొద్దిగా కోలుకున్న తర్వాత
సెటిల్ అయిన తర్వాత అప్పుడు చేయండి. ఓకే, 27 ఆ ప్రాంతంలో చేయండి. 27 మే జూన్ ఆ ప్రాంతంలో చేయండి. ఈలోపు చేస్తే దెబ్బతింటారు, మళ్ళీ డైవర్స్కి వెళ్తాల్సి వస్తుంది. జాగ్రత్త. ఓకే, ఎందుకంటే ఆ అమ్మాయి జాతకంలో అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటిని పరిహారాలు జాగ్రత్త చేసుకోవాలి. ఓకే, తర్వాత మీరు చూసుకునే అబ్బాయి జాతకాన్ని పూర్తి విశ్లేషణ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయండి. ఓకే, మీ నాన్నగారు ఏం చేస్తారు? అయ్యో, ఓకే, పూర్తి కేర్ తీసుకోమని చెప్పండి. సరేనా? మంచిదండి. జయగురుత్ అండి. విజయస్తు. వివాహం చేసేటప్పుడు మేము చూపించామండి మా ఊర్లో జ్యోతిష్యులకి, పూజాలకు చూపించాము, జ్యోతిష్యులు చూపించాము, మంచి ముహూర్తం పెట్టుకున్నాము, పంతలు బాగున్నాయి అన్నారు. తర్వాత డైవర్స్ అయింది. అందువల్ల ఏంటంటే ఎవరు నమ్మట్లేదు జ్యోతిష్యాన్ని. ఎందుకని? జ్యోతిష్యులకి లోపాలు ఉన్నాయి. ఇప్పుడు నేను తప్పు చెప్పాను అనుకోండి, ఏదైనా తేడా చెప్పాను అనుకోండి, నాది ప్రాబ్లం అవుతుంది. అంటే నాకు సరిగా రాదు కాబట్టి నేను సరిగ్గా చెప్పలేకపోయాను అనుకోవాలి. అంతేగాని అండి జ్యోతిష్యాన్ని ఎప్పుడు తీసుకోకూడదు. ఏమవుతుంది, టిపికల్ నేచర్లో ఒక అమ్మాయి యొక్క జాతకంలో అబ్బాయి ఇద్దరు ఈక్వలేనండి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఈక్వలే కాదనట్లా. కానీ ఆడపిల్లకి ఎప్పుడైనా డైవర్స్ అయినా, సంతానం కలిగిన నెక్స్ట్ వచ్చే సంబంధాలు ఎలా ఉంటాయంటే 5 years గ్యాప్ అవుడు, 2-3 పిల్లలు ఉన్నాడు వస్తారు. అది అబ్బాయి అనుకోండి, ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు రావడానికి అబ్బాయి కదా అని చెప్పి చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఉంటుంది ఆ డిఫరెన్స్ ఇప్పటికీ ఉంది కాబట్టి ఎక్కువగా. అందువల్ల ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు మీరు అందరూ గమనించుకోవాల్సింది పాయింట్లు అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో. నేను నిన్న మొన్న ఎవరు కలిశారండి, వాళ్ళు కూడా బాగా చదువుకుందామే, బ్రహ్మాండంగా ఉంది, కానీ ఏది మ్యాచ్ కుదరట్ల 3-4 yearsగా. ఏంటంటే గణాలు కలవలేదండి అంటారు. అది విచిత్రంగా మా అమ్మాయి దేవగణం, అబ్బాయి రాక్షస గణాలు వస్తున్నాయి. ఎన్నే ఇలా గణాలే చూసి పెళ్లి చేసుకోవడానికి కాదు. ఇక్కడ పూర్తి జాతక విశ్లేషణ చేసుకుంటే మనకి ఇబ్బందులు అవాయిడ్ అయిపోతాయి. అందువల్ల మీరు ఎవరినైనా దగ్గరలో ఉన్న వాళ్ళు కలిసినప్పుడు ఏమవుతుంది, పొంతలను చూస్తారు, పాయింట్లు చూస్తారు. ఏంటి ఆ పాయింట్ల వల్ల, గణాల వల్ల మనకు ఒరిగేది ఏం లేదండి. నేను చెప్తున్నాను నాకు ఉన్నటువంటి చిన్నపాటి ఎక్స్పీరియన్స్లో. ఓకే, నేను గమనించింది ఏంటంటే 5 గణాలు 6 గణాలను కూడా నేను పెళ్లి చేసుకోమని చెప్పానండి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడూ మనకి పాయింట్స్ కంటే కూడా జాతకం కంపాటబిలిటీ ఎక్కువగా ఉండాలి. ఒకటి. తర్వాత కొన్ని సందర్భాల్లో ఎంత బాగా చూసినప్పుడు కూడా ఇబ్బందులు వస్తాయి. యాటిట్యూడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ బై అదర్స్ ఎక్కువగా ఉందండి ఈ రోజుల్లో. అది వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియాస్ ఏదైనా సరే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల డైవర్స్లు అవుతున్నాయి. ఆ టిపికల్ కేసులో అమ్మాయికి సప్తమాధిపతి 6వ ఇంట, చంద్రుడు 6వ ఇంట, శుక్రుడు నీచస్థితి, ప్రస్తుతం నడిచేది భాగ్యంలో ఉన్నటువంటి గురు మహాదశ, రవి రాహుల యొక్క కలయిక, పూర్తిగా యోగం సుఖయోగాలు పాడైపోయాయి. అలాంటప్పుడు మనం చేసుకోబోయే అబ్బాయిని పంతలు చూడకూడదు. ఏం చూడాలి? సుఖస్థానం బాగుందా, కుటుంబాధిపతి బాగున్నాడా, కలత్రకారకుడు బాగున్నారా, సప్తమాధిపతికి స్థితిలో ఏమున్నాయి, అనుభవం నడిచే దశ ఏంటి, ఇన్ని అంశాలు చూసుకోవాలి. అంతేగాని 36, 32, 33 పాయింట్లు వచ్చినాయి కాబట్టి అని మనం తోసేసాం అనుకోండి, ఆ అబ్బాయి జాతకం బాగోపోతే ఈ పాపలాగా మీరు చూస్తున్నారు కదా, గత 15-20 రోజులుగా మనం చూస్తున్నాం. పెళ్ళైన 3 నెలలకి 6 నెలలకి డైవర్స్లు అమ్మాయిలందరికీ. వాళ్ళని చదువుకోలేదంటే బ్రహ్మాండం చదువుకున్నారు. ఒక అమ్మాయి బీటెక్, ఎంటెక్లు, హైస్ట్ ప్రొఫైల్స్, తర్వాత మంచి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నోళ్ళు, వీళ్ళందరికీ డైవర్స్లు. మన జెమిని టీవీ దివ్య జ్యోతిష్యంలో లాస్ట్ 10 daysలో మన కాల్స్లో మనం చూస్తున్నాం 5-6 పైన వచ్చారనమాట. అందువల్ల ఎప్పుడైనా పెళ్లి చేసేటప్పుడు దశల్ని బేరీ చేసుకోండి. కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా చేయాల్సి వచ్చినప్పుడు కూడా మిటిగేషన్స్ అంటే ఆ అబ్బాయి యొక్క జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో ఈ అమ్మాయికి మిటిగెంట్గా ఉన్నటువంటి దశలు ఏంటి, అంత దశలు ఏంటి, వాటిని ఎలా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి, జాతలు తీసుకున్నట్టయితే డెఫినెట్గా జ్యోతిష్యం ద్వారా కుటుంబ సమస్యలు, తర్వాత వయోజీతంలో వచ్చేటువంటి డైవర్స్ లాంటివి డెఫినెట్గా అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయండి. జై గురుదత్త అండి. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. నమస్తే గురుగారు. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహాలక్ష్మి గారు. ఎక్కడి నుంచి అమ్మా? ఉలవపాడు మండలం. ఓకే, ఉలవపాడు. ఓకే ఓకే అమ్మా, చెప్పండి. అమ్మాయి గురించి అడుగుతాను. అమ్మాయి పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. అమ్మాయి పేరు తేజస్విని. తేజస్విని. 20వ తేదీ 1వ నెల 2001 పుట్టింది. 2001 అమ్మా? ఉదయం మధ్యాహ్నం 12:05 2001 శనివారమేనా? శనివారమేనా. ఎక్కడ పుట్టింది? ఉలవపాడేనా? సింగరాయకొండ. సింగరాయకొండ. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి తేజస్విని జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో పుట్టిందమ్మా. లగ్నం మేష లగ్నం అంటే రాశి రుచిక రాశి. ఓకే, పాప జాతకరీత్యా శని, గురు, రవి యొక్క స్థితిగతులు చాలా బలంగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఆ అమ్మాయికి మంచి విద్య, ఉన్నత స్థితి, ఉద్యోగాలు అన్నీ బలంగా చూపిస్తున్నాయి. జాతకం మంచిది. అయితే పాప జాతకంలో ఏంటంటే బుధ చంద్ర కుజుల వలన ఒకటి విపరీతన మొండితనం వస్తుంది. ఆ అమ్మాయిని ఒప్పించడానికి చాలా కష్టం అవుతుంది. తర్వాత కొన్ని మంచి జాబ్ రాకపోవడానికి కారణాలు ఈ 3 గ్రహాలు అవుతాయి. అందువల్ల లక్ష్మీనరసింహస్వామిని ఆరాధిస్తూ బుధ చంద్ర కుజులకి పరిహారాలు చేయించండి. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. ప్రస్తుతం నడుస్తున్న శుక్ర మహాదశమ్మ. ఈ జాతకానికి శుక్రుడు యోగాన్ని ఇవ్వరు.
ఓకే, ఎందుకనంటే ఆయన 11వ ఇంట్లో ఉన్నారు కాబట్టి. అందువల్ల శుక్రమహాదశ యోగాన్ని ఇస్తుంది అనుకోకుండా కొద్దిగా జాగ్రత్త కష్టపడుతూ నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వల్ల ఆ అమ్మాయికి అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్లు ఏం చెప్పండి అమ్మా. పెళ్లి ఎప్పుడు చేయాలా ఏం చేస్తుంది పాప? పాప జాబ్ చేస్తుంది, నాన్న ఐటీ చేస్తుంది. ఎక్కడ? చెన్నైయా హైదరాబాద్? చెన్నై హైదరాబాదా? హైదరాబాద్. ఓకే ఓకే. నైట్ షిఫ్ట్ అయింది బాగా, ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అయ్యయ్యో, అందుకని అడుగుదాం. అది లేదమ్మా, ఇప్పుడు ఈ పాపకి జపాలు చేయించండి, శ్లోకాలు చదువుకోమనండి. జాబ్ చేంజ్, ప్లేస్ చేంజ్ ఉంది ఆ అమ్మాయికి. ఓకే, గట్టిగా ప్రయత్నం చేయమని చెప్పండి. పెళ్లి గడువులు కూడా మొదలవుతున్నాయి. ఓకే, కానీ పెళ్లికి తొందరపడకండి, ముందు జాబ్ సెటిల్ అవ్వనండి. ఆ అమ్మాయికి 2026 డిసెంబర్ దాకా చేయండి పెళ్లి. డిసెంబర్ 27 కనిపించాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు నడిచే శుక్రమహాదశ అష్టమంలో ఉన్నటువంటి నీచ స్థితిలో చంద్రుడు వస్తున్నారు ఏప్రిల్లో. ఉద్యోగానికి అయితే మార్పు ఉంటుంది కానీ పెళ్లికి మంచిది కాదు. తర్వాత 26 డిసెంబరులో మనకి కుజ అంతర్దశ మొదలవుతుంది. కుజుడు ఈ జాతకానికి శని పైన, గురువు పైన, బుధ, రవి పైన దృష్టి ఉండటం వల్ల మనకి రాంగ్ డెసిషన్స్ అవుతాయి. అందువల్ల 27 ఆ ప్రాంతంలో పెట్టుకోండి కొద్దిగా. ఓకే, మీ అమ్మాయి రాసుకున్నారా మీరు? కుజ చంద్ర బుధులు జాతర రాసుకోండి. ఇది మీ లైఫ్ రెమెడీ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు పేరేంటి? బాబు పేరు శ్రీనివాసులు. 30/9/2002 డేట్ ఆఫ్ బర్త్, మధ్యాహ్నం 2:35. ఈ అబ్బాయి కూడా ఎవరపాడు పుట్టాడమ్మా? సింగరాయకొండేనండి అబ్బాయి. ఓకే ఓకే. చూడండి, పునర్వసు నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు మీ శ్రీనివాసులు. అవునండి. మకర లగ్నం అంటారు, రాశి మిథున రాశి. బాబు జాతరీత్యా బుధుడు, శుక్రుడు స్వక్షేత్ర స్థితి చాలా మంచిది. ఓకే, అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రస్తుతం నడిచేటువంటి శని మహర్దశ బలహీనంగా ఉన్నాడు శనీశ్వరుడు. అందువల్ల కొంత ఏకాగ్రత లోపిస్తుంది, తన మీద తనకి నమ్మకం తక్కువగా ఉంటుంది, అరుగుదల, తిన్నది సరిగ్గా తినకపోవడం, ఇలాంటి లాస్ ఆఫ్ ఎపటైట్ అంటాం. ఇవన్నీ కూడా శని, చంద్ర, గురు, కుజుల వలన ఉంటాయమ్మా. అందువల్ల రెగ్యులర్గా ఆ బాబు శని, గురు, కుజ, రవికి జపాలు చేయించండి. శని, గురు, కుజ, రవికి తప్పనిసరిగా జపాలు చేయించండి, శ్లోకాలు పఠించమని చెప్పండి. డెఫినెట్గా ఆ అబ్బాయికి మార్పు వస్తుందమ్మా. ఓకే, ఈ అబ్బాయి జాతకం చాలా బాగుంది. నేను చెప్పిన కరెక్షన్స్ కేర్ తీసుకోండి కొద్దిగా. ఆయన ఎవరి మాట ఎందుకనంటే ఉన్న శని, కుజుల వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ పరిహారాలు చేయటం వలన మార్పు వస్తుంది గ్యారంటీగా. మంచిదండి, శుభం అండి. వ్యూస్తూ సమస్య పరిష్కారంలో మరో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. హలో, నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మ. మీ పేరు? నా పేరు దివ్య గురువు గారు. దివ్య, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? హైదరాబాద్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా దివ్య గారు? నా గురించి. అమ్మ పుట్టిన వివరాలు చెప్పండి. 8th నవంబర్ 1994. టైం అమ్మా? 1:42 గురువు గారు, మార్నింగ్. ఎక్కడ పుట్టారు మీరు? రాజమండ్రి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం దివ్య పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా. అవునండి. సింహలగ్నం అంటారు, రాశి ధనరాశి. అమ్మా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కుజమహర్దశ. కుజుడు చాలా మంచి యోగకారకుడు ఈ జాతకానికి. బాగానే ఉన్నారు, మనకి 12 ఇంటూ ఉండటం వల్ల నష్టమే లేదు. ఆయన బలాన్ని పొందారు కాబట్టి కుజుడు మంచి యోగాన్ని ఇస్తాడు. తర్వాత మీ జాతకరీత్యా శుక్రుడు స్వక్షేత్ర స్థితి, బుధుడు మంచి తెలివితేటలు అన్నీ ఉన్నాయి జాతకానికి. అయితే ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే చంద్రుడి వలన మన ప్రణాళికలను తారుమారు అవుతున్నాయి. తర్వాత కుటుంబ సౌఖ్యము, సంతానంలో ఇబ్బందులు, చికాకులకి కారణం అవుతారు. పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలని బలహీనపరుస్తారు. తర్వాత అన్నీ కూడా ఆకస్మిక ఇబ్బందులకి కారణం అవుతున్నారు శనీశ్వరుడు. అందువల్ల మీరు శని, రాహు, చంద్రుడికి రోజు శ్లోకాలు చేయండి, దుర్గమ్మ వారిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. హెల్త్ 2019 నుంచి అమ్మా, 2019 నుంచి మీకు నడిచే దశ బాగాలేదు. అది ఎవరి వలన వస్తుందంటే శని వలన వస్తుంది, చంద్రుడి వలన వస్తుంది, రాహు వలన వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, ఆరోగ్యానికి సంబంధించి ఇమ్యూనిటీ, రోగ నిరోధశక్తి తక్కువగా ఉండటం వల్ల నెమ్ము కావచ్చు. ఓకే, ఇలాంటి చికాకులు ఎక్కువగా వస్తున్నాయి అనమాట. బ్యాక్ పెయిన్ ఇలాంటి వాటికి కారణం అవుతుంది. ఈ పరిహారాలు చేయండి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, మీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా. మీరేం చేస్తుంటారు? ఏం చదువుకున్నారు? MBA చేశారు. ఓకే, ఎందుకంటే నీ జాతకంలో గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. 26 అక్టోబర్ నుంచి మొదలవుతాయి. 2026 అక్టోబర్ నుంచి మొదలవుతాయి. కుదిరితే వాటి మీద దృష్టి పెట్టి ప్రిపేర్ అవ్వండి, లేదా హైర్ ఎడ్యుకేషన్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. సరేనా? మంచిదండి, శుభం అండి. వ్యూస్తూ సమస్య పరిష్కారంలో మరో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
నా పేరు నారాయణ. నారాయణ గారు, ఓకే. నా కుమారుని గురించి అడగరా సార్? మీ బాబు పేరు చెప్పండి. నల్లగట్ల ఉపేంద్ర. ఉపేంద్ర. పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన తేదీ వచ్చేసి 9/11/1993. 93. టైం అండి? టైం వచ్చేసి రాత్రి 8:10. పుబ్బా నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. సింహరాశి అంటారు, లగ్నం మిథున లగ్నం అండి. బాబు జాతకరీత్యా మనకి నడిచేటువంటి దశలు ఏవైతే ఉన్నాయో అవి 2013 నుండి, అంటే ఇంచుమించుగా 11 సంవత్సరాలుగా నడిచే దశలు అంత అనుకూలమైన దశలు కాదు. చేసిన పనికి గుర్తింపు రాకపోవటము, తర్వాత కోపం ఎక్కువగా ఉండటము, తర్వాత వివాహం ఆలస్యం అవటము, తర్వాత ఇతరులతో మోసగించబడటానికి కారణాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు నడిచే పీరియడ్లో. ఇప్పుడు బాబు ఏం చేయాలంటే తప్పనిసరిగా కుజరాహు శని రవి, కుజరాహు శని రవికి శ్లోకాలు పఠించాలి రోజు. చేయటం వల్ల దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల అబ్బాయి భవిష్యత్తులో మార్పు వస్తుంది. ఓకే అండి, మీ డౌట్లు ఏం చెప్పండి. సార్ స్వామి, ఇప్పుడు ఇంత గతంలో మ్యారేజ్ చేసిన అబ్బాయికి అమ్మాయి ప్రవర్తన బాగాలేక డైవర్స్ చేసినాం మేము కోర్టులో. అది డైవర్స్ అవుతుందా లేదా? ప్లస్ ఇంకొక విషయం, తల్లిదండ్రుల మీద చిరాకు పడుతుంటాడు ఎప్పుడు. మేమంటే సరిపోదు ఆయనకు. మెయిన్ ఈ 2 ప్రాబ్లాలు ఉన్నాయి సార్. ఒకటండి, అబ్బాయి జాతకం వైవాహిక జీవితం బాగుండదు, ఆ డైవర్స్ అనేది క్లియర్ అయిపోతుందిలేండి, అది మీరు లాయర్ ద్వారా తీసుకోండి. తర్వాత అబ్బాయి చికాకు అనేది ఎవరి మీదనే ఉంటుంది, మీ మీదని కాదు. ఇప్పుడు నేను వచ్చిన నా మీద కూడా ఉంటుంది. ఎందుకనంటే ఆ అబ్బాయి యొక్క జాతకం తత్వం అందుకే పరిహారాలు చేయించండి, ఆ అబ్బాయి మార్పు వస్తుంది. ఏం చదువుకున్నాడు అబ్బాయి? బీటెక్ కామర్సా? బీటెక్ సార్, బీటెక్. ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఈయన? చెన్నైలో, ప్రెజెంట్ చెన్నైలో చేస్తున్నాడు. మంచిది. ఈ బాబు జాతకంలో కుజరాహు శని రవికి జపాలు చేయించండి. ఆ డైవర్స్ ప్రాసెస్ అనేది వేగవంతం అవుతుంది, మరలా వివాహం జరుగుతుంది, ఆ కోపం అనేది తగ్గుతుంది. ఏం కాదు, నేను చెప్పిన పరిహారాలు చేయండి. బయట వాళ్ళతో బాగుంటాడు సార్, మా తల్లిదండ్రుల అవునండి. అంటే చూడండి సార్, ఎవరైనా బయట వాళ్ళని చికాకు పడితే ఎందుకు ఊరుకుంటారు చెప్పండి? బాస్ని కానీ, కలీగ్స్ కానీ, చుట్టుపక్కల ఎవరు ఊరుకోరు. ఎవరు ఊరుకుంటారు? అమ్మా నాన్న, లేదా చెల్లెలు, అన్నయ్య, తమ్ముడు, భార్య, వీళ్ళు ఊరుకుంటారు కాబట్టి వాళ్ళ మీద చికాకు పడతారు. పైగా మీ అబ్బాయి జాతకంలో కాంబినేషన్స్ ఏంటంటే విపరీతమైన అగ్రెషన్ ఉంటుంది, కోపం ఉంటుంది, పేషెన్స్ తక్కువ. ఈవెన్ మ్యారేజ్ లైఫ్లో కూడా డిస్టర్బెన్స్ రావడానికి ఈయన కూడా ఒక రీజన్. కుజరాహులు బలంగా కలిసి ఉన్నారు కదా, కొంత అగ్రెషన్ బాగా ఉంటుంది. ఓకే, ఈ అబ్బాయి ఎవరిని చేసుకున్నా మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అందుకని పరిహారాలు చేయించి ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ టైం ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఓకేనండి? ఓకే సార్, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? పాప పుట్టిన తేదీలు చెప్పండి. 21/2/1997 97. 21 ఫిబ్రవరి 97. టైం అమ్మా? 1:25 తెల్లవారితే 21 శుక్రవారం. అవునండి. ఓకే, ఎక్కడ పుట్టింది అమ్మాయి? మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో పుట్టింది. ఓకే, కర్కాటక రాశి, లగ్నం వృశ్చిక లగ్నం అంటారమ్మా. పాప జాతక రీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ. పాప జాతకంలో కుజుడు, చంద్రుడు వీళ్ళు చాలా బలంగా ఉన్నారు, కావున మంచి నాయకత్వ లక్షణాలు, ఉద్యోగపరంగా మంచి స్థితి అన్నీ సూచిస్తున్నాయి. అయితే ఏమవుతుంది, పాప జాతకంలో గురుడు బుధుడు వలన ఆమె యొక్క వివాహ ప్రయత్నాల్లో కొద్దిగా ఆలస్యం అవడము, తర్వాత ఆ అమ్మాయికి ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఆర్థికంగా అనుకున్న ఫలితాలు పొందలేకపోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి కానీ ఏం చేయాలని చెప్తాను. ఆరోగ్యపరంగా కొద్దిగా ఇమ్యూనిటీను, హార్మోన్స్ ఇష్యూస్ ఉండడానికి కారణం ఉంటుంది. వాటికి గాను పాప కంపల్సరీ గురు బుధ కుజుల యొక్క శ్లోకాలు రోజు చదువుతూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. ఏం చేస్తారు? జాబ్ చేయలేదు ఇంతవరకు చదువుకున్నాక అమ్మాయి? ఓకే, అని రాయమనండి. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా రాసుకోమని చెప్పండి. అని అమ్మాయికి ఇంకా మంచి జాబ్స్ వస్తాయి. సెప్టెంబర్ తర్వాత వస్తాయమ్మా. 25 సెప్టెంబర్ తర్వాత అమ్మాయికి యోగాలు ఉన్నాయి. ఓకే, కుజ గురు బుధులకి శ్లోకాలు చేసుకోవాలి. ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవడం జరుగుతుంది. దీనివల్ల కొద్దిగా హార్మోన్స్ పరంగా కొద్దిగా చికాకులు ఉండవచ్చు. పరిహారాలు చేసుకుంటూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించమని చెప్పండి, మంచి ఫలితాలు వస్తాయి. మంచిదండి, శుభం. జయగురత్త. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు కార్తిక్ అండి, కార్తిక్ రాజు. కార్తిక్ గారు చెప్పండి. కార్తిక్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు?
నా గురించి అండి. పుట్టిన తేదీలు ఎలా అండి? 30 ఏప్రిల్ 1997. ఏప్రిల్ 1997. టైం బాబు? 1997. ఏంటండి టైం అమ్మా? టైం మధ్యాహ్నం 1:30. ఎక్కడ పుట్టారు కార్తీక్ మీరు? మహబూబ్ నగర్లో అండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కార్తీక్ శ్రవణ నక్షత్రం 3వ పాదం, మకర రాశి, సింహ లగ్నంలో పుట్టారు. ఓకే అండి. జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ. అయితే మీ జాతకరీత్యా కుజుడు యొక్క స్థితి, రవి యొక్క స్థితిని బట్టి మనం చూసినట్లయితే మంచి ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదనుకోండి మీరున్నటువంటి వృత్తిలో చాలా గొప్పగా ఎదుగుతారు అనేటువంటిది సూచిస్తుంది. అయితే మనకి ఎక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే శని గురు చంద్రుల వల్ల మనకి ఇబ్బందులు. కావున మీరు శని గురు చంద్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు ప్రొద్దుట పఠిస్తూ 6 దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి, మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా బ్రీతింగ్, రెస్పిరేటరీ ఇష్యూస్కి కొద్ది కేర్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి కార్తీక్? ఉద్యోగం గురించి అండి. ఉద్యోగం మీ జాతకంలో యోగాలు ఉన్నాయి, కాకపోతే శని గురు చంద్రుల వలన మీరు అనుకున్న ప్రణాళికలు ఏవి కూడా నెరవేరడం లేదు. దానికి కారణం మీరే అవుతారు. ఈ శ్లోకాలు రెగ్యులర్గా చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. సరేనా? అవునా. గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రజలు అవును, నేను చెప్పాను కదా గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, కానీ మీకు లేట్ అయిపోయింది కదా. 97 అంటే ఆల్మోస్ట్ ఈ పాటికి 27 దాటిపోయాయి కదా. అవునండి. ఈ పాటికల్ రాసి ఉండవలసింది. ఓకే, రాయండి, ప్రయత్నం వదలకుండా రాయండి, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఓకే అండి. మంచిదండి. జయగురత్. సమస్య పరిష్కారంలో ఇంకొక కలర్ లైన్లో రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్ నమస్కారం అండి. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు కీర్తి గురుజీ. అమ్మా, నేను హైదరాబాద్ లో ఉంటాను గురుజీ. అమ్మా, మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. మోహిత్. ఓకే, 13/11/2007. మోహిత్ 13 నవంబర్ 2007. టైం అమ్మా? 12:10 నుండి 12:20 మధ్యలో గురుజీ. ఓకే, ఎక్కడ పుట్టారు? చిత్తూరు గురుజీ. మీ అబ్బాయి మోహిత్ వచ్చేసి మూలా నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా. లగ్నం మకర లగ్నం అంటారు, రాశి ధను రాశి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ. ఈ బాబు జాతకంలో ఏంటంటమ్మా ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే కుజ, శని, గురు చంద్రుల వలన మనకి ఎక్కువగా ఏకాగ్రత లోపించడము, తర్వాత చదివిన పాఠ్యాంశాలు మర్చిపోవటము, నాకు అన్నీ వచ్చేటువంటి భావన, కోపం ఎక్కువగా ఉండడానికి కారణం అవుతుంది. అందువల్ల మీరు బాబుకి కుజ, శని, రవిచంద్రులకి పరిహారాలు చేయించండి. తప్పనిసరిగా మంచి స్థితి అనేది లభిస్తుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. చదువు ఎట్లాగుంది, ఫ్యూచర్ అంతా బాగుందమ్మా, జాతకం బాగుంది, చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, తీసుకోండి అంతే. గవర్నమెంట్ జాబ్స్ ఛాన్సెస్ తక్కువ అండి. మామూలుగా ప్రైవేట్ జాబ్స్ ప్రయత్నం చేసుకోమని చెప్పండి. ఇంకేం డౌట్ ఉందా? మంచిదండి. జాగ్రత్త అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కలర్ లైన్లో రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త నమస్కారం అండి. నమస్కారం, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా చక్కలపల్లి విలేజ్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. పెద్దపల్లి. ఓకే, మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి సార్. అబ్బాయి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం. అబ్బాయి పేరు అభిరామ్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 22/06/2022. ఓకే. టైం అమ్మా? టైం 11:33 AM మార్నింగ్. ఎక్కడ పుట్టాడు? పెద్దపల్లినా? పెద్దపల్లి మాతా శిశు హాస్పిటల్ గవర్నమెంట్. మీ అభిరామ్ రేవతి నక్షత్రం 2వ పాదంలో పుట్టాడండి. అవును సార్. ఓకే, సింహలగ్నము, మీనరాశి. మీనరాశిలో పుట్టాడు. బాబు జాతకరీత్యా రవి స్థితి, బుధ శుక్రుడు యొక్క స్థితి చాలా బలంగా ఉంది. గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. అందువల్ల విద్యాయోగాలు, ఆయుష్ యోగాలు బాగా ఉన్నాయి. కాకపోతే ఆరోగ్యపరంగా ఏంటంటే కొంతకాలం పాటు జ్వరాలు, జలుబు, దగ్గు, తుమ్ములు ఇలాంటివి రావటం, మాట ఆలస్యం కాకుండా చూసుకోండి. ఏదైనా అలాంటి ఇబ్బందులు అనిపిస్తే మీరు శని, చంద్ర, కుజ, రాహుకి ఒక్కసారి జపాలు తప్పనిసరిగా చేయించండి. ఎందుకంటే ఆ అబ్బాయికి మంచి ఫలితాలు వస్తాయి. మీ సందేహాలు ఏంటి చెప్పండి. అబ్బాయి ఇంకా మాట్లాడడం రావట్లేదు. ఇప్పుడు మీకు అదే చెప్పా, మాట ఆలస్యం అవుతుంది, అందుకే పరిహారాలు చేయించమన్నాను. ఓకే, ఒకసారి బాసర తీసుకెళ్ళి ఆ భిక్ష చేయించండి అమ్మవారి దగ్గర. రోజు సరస్వతి ఆకు ఇంట్లో వేసుకుని ఫ్రెష్గా ఉన్నది నీడలో ఎండబెట్టి తేనెతో ఇవ్వండి రోజు. డెఫినెట్గా మాటలు వస్తాయి. మీ అబ్బాయి చాలా గొప్పవాడు అవుతాడు, టెన్షన్ పడకండి, సరేనా? ఇప్పుడు సహజంగా అందరికీ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆటిజాలు ఎక్కువయ్యాయి, అర్థమైందా? అది మీ అబ్బాయి జాతకంలో పాపకత్రి యోగాలు ఉన్నాయి. అష్టమ స్థానానికి గురుకుజ చంద్రులకు, దశమ స్థానానికి వాక్స్థానాధిపతి అనేటువంటి బుధుడికి పాపకత్రి యోగం ఉంది. ఎవరి జాతకంలో అయితే 2వ స్థానం బలహీనంగా ఉండి పాపకత్రి యోగాలు ఏర్పడతాయో ప్రస్తుత కాలంలో ఆటిజాలు ఎక్కువ వస్తున్నాయి.
పూర్వకాలంలో 30 ఏళ్ల క్రితం ఆటిజం లేదు, ఏం లేదు. వెరీ రేర్, ఎవరికో 5 ఏళ్ళకి మాటలు వచ్చాయి. వాళ్ళు ఎంతమంది 1000 మందిలో ఒక్కడు కూడా ఉండేవాళ్ళు కాదు. ఈ రోజుల్లో ప్రతి 20 మందిలో 5కి ఆటిజం వస్తుంది పిల్లలకి. కొన్ని సందర్భాల్లో యోగాలు కూడా నెగిటివ్ ఇస్తాయి. మీ అబ్బాయి జాతకంలో గురుచంద్రులు కలయిక ఆరోగ్య సమస్యలు, వాక్ స్థానాన్ని, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటాము, నెమ్ముకు సంబంధించిన జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరాలు రావడం ఎన్ని ఇస్తుందన్నమాట. అందువల్ల నేను చెప్పిన పరిహారాలు ఒకసారి చేయించండి, మంచోళ్ళతో చేయించండి, అనుష్ఠాన పరులతో చేయించండి. అర్థమైందా? మంచిది, శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కాలర్తో మాట్లాడామండి. వారు చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్. రోజు దివ్య జ్యోతిష్యం కార్యక్రమం చూస్తూ రిసీవ్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుంది, జాతకం బాగాలేదంటే జాతకం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మనం చాలామంది చెప్పుకుంటాం జాతకం బాగుంది, మరి 2003 తర్వాత 2007 తర్వాత అంత నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి, 2003కి చక్కగా ఉన్నారు, తర్వాత ఎందుకు బాగాలేదు అంటే జ్యోతిష్యాన్ని మామూలుగా ఏం చేస్తాం, మనం పూజ చేసుకోవడంని, లేకపోతే గోచారరీత్యా మనం మాట్లాడుకుని ఏలినట్సేనో, నాగదోషం, రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, లేదా ఏదో పితృశాపాలు అన్నట్లు మనం వెళ్ళటం జరుగుతుంది. ఎక్కువ భాగంగా అవే జరుగుతాయి, పూజలు జరుగుతాం. మరి ఆయన అన్ని పూజలు చేసి ఉంటారు, 60లో పుట్టిన ఆయన, వ్యవసాయదారుడు, డెఫినెట్ పూజ అనేది చేస్తారుగా. మరి పిల్లలకి ఏమవుతుందండి, చూసిన వాళ్ళకి కలిసి రాలేదు, అందుకే జ్యోతిష్యం నమ్మకం లేదు. అక్కడ ఫాల్ట్ ఏమవుతుంది, నా బోటోళ్ళది అవుతుంది. ఎవరైనా సరే నాకు జ్యోతిష్యం పూర్తిగా రాకపోవడం వల్ల నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఏదైనా చెప్పి పంపించాం, బాబు ఈ గ్రహం బాగాలేదు కాబట్టి చేసుకోను, లేకపోతే అమ్మవారికి అభిషేకం చేయను, మంచిదే చేసుకోవడం వల్ల. కానీ రిజల్ట్ రావట్లేదు మనకి. రిజల్ట్ అనేది మనం గత వారం కూడా చెప్పుకున్నాం, 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి కర్మ తీవ్రత, నడిచే దశ, తర్వాత మనం చేసే పరిహారాలు కానీ, మనకి చెప్పేటువంటి జ్యోతిషులు కానివ్వండి, మనకి పరిహారాలు చేసే వ్యక్తి యొక్క శక్తి, అనుష్ఠాన బలాలు ఎలా ఉన్నాయనేటువంటి 3 అంశాల మీద రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. ఈ జాతకం తీసుకున్నట్టయితే మనకి రవికుజుల యొక్క స్థితి కానివ్వండి, దశమ లాభాధిపతుల యొక్క పరివర్తన యోగాలు, గురువుల యొక్క స్థితి అన్నీ బాగున్నప్పటికీ వీరి జాతకంలో 9వ స్థానం పూర్తిగా దెబ్బతింటం వల్ల, ఆ దశలు రావడం వల్ల ఇబ్బందులు. పైగా ఎన్ని గ్రహాలు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా మనకి జ్యోతిష్యంలో ఎవరైనా నేర్చుకుంటో చాలామందికి తెలిసిపోతుంది కాబట్టి మనకి స్థితి, యుతి, దృష్టి మీద, స్థితి, యుతి, దృష్టి మీద 3 అంశాల మీద రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. మరలా యాస్ట్రాలజికల్గా మనం తీసుకుంటే స్థితి, శని 9వ స్థానం ఉంది. 9వ స్థానంలో శని అందరికీ దెబ్బతింటారు ఉండదండి. 9వ ఇంట్లో శని కర్కాటక లగ్నానికి విదేశయానాలు ఉంటాయి, గవర్నమెంట్ ప్రమోషన్స్ ఉంటాయి, ఇతరత్ర కారణాల వల్ల ఉంటాయి. అవేంటి అనేది మనం తెలుసుకుందాం. తర్వాత శనీశ్వరుడు ఏమంటున్నారు, 3వ దృష్టితో లాభస్థానంలో ఉన్నటువంటి దశమాధిపతిని వీక్షిస్తున్నారు. అందువల్ల ఏమవుతుంది, వృత్తిలో సడన్ డౌన్ఫాల్ అనేది 2003 తర్వాత మొదలవలసి వస్తుంది. తర్వాత సబ్సిక్వెంట్ పీరియడ్స్ మనకి ఇమీడియట్గా వచ్చినటువంటి పీరియడ్స్ ఏంటి, బుధ మహాదశ యోగాన్ని ఇవ్వదు, హస్త సన్యాసం చేసినటువంటి అర్జున్ లాగా ఉంటుంది అనమాట. అంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇదే ప్రిడిక్షను ఆయనకి గురు మహాదశలో ఉన్నప్పుడు ఎవరన్నా మంచిగా చెప్పున్నట్టయితే నష్టాలు ఎలా తప్పిపోయేవి అంటే, ప్రివెన్షన్ ఈజ్ రెమెడీ అంటే, బాబు నీకు ఇలా శని మహాదశ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది కాబట్టి పంట ఎక్కువ వేయకూడదు, లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకోవాలి, సబ్సిక్వెంట్గా లేకపోతే బై ప్రోడక్ట్స్ కానీ ఏదైనా చేసుకోవాలి, కొన్ని రోజులు కాముగా ఉండు. నా దగ్గరికి వచ్చే వాళ్ళకి అదే చెప్తానండి, మీకు టైం బాగాలేదు కాబట్టి 3-4 ఇయర్స్ కాము కూర్చోండి, చేతులు కట్టుకుని కూర్చోండి, ఏదో నడిపిస్తారా నడిపించినట్టు నడిపించండి అని చెప్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది, మంచి జాతకము. కానీ మనం అందరూ జాతకాలు చెప్పినప్పుడేమో చాలా 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 బాగుంది, కానీ ఎక్కువగా ఏం చేస్తారు, కాలసర్పదోషం అంటారు. కాలసర్పదోషం అనేది మనుషులకు వర్తించదు. మెయిన్ దాని మీద పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. స్వామికి పూజ చేయించాం, కాళహస్తి వెళ్ళాం, పూజ చేయించాం, మంచిదే, స్వామికి చేయించాం కాబట్టి అంతా మంచిగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, కర్మ ఏం చెప్తుంది, మనకి ఏ ట్యాబ్లెట్ వేయాలో అది వేసుకోకుండా వేరే ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల రోగం నయం అవుతుంది కదా. అలాగే మనం ఏ రెమెడీ చేయాలో చెప్పేటువంటి సరైన జ్యోతిష్యులు లేకపోయినా, తర్వాత రెమెడీ తెలిసినప్పటికి కూడా అనుష్ఠానం బలం లేనటువంటి వాళ్ళు జపాలు చేసినా, లేకపోతే మనకు డబ్బులు లేవు ఏం లేదు అనుకున్నప్పుడు మనంతటా మన కర్మని మనమే శుభ్రం క్లీన్ చేసుకోవాలండి. సిస్టమ్ మొత్తం మనమే క్లీన్ చేసుకోవాలి. ఎలా అయితే ఇల్లును మనం శుభ్రం చేసుకుంటాం, ల్యాప్టాప్ని ఎలా అయితే ఫార్మాట్ చేసుకుంటాం, సిస్టమ్ క్లీన్ ఎలా అయితే చేస్తామో, అలాగే మన కర్మని క్లీన్ చేసుకోవడానికి సరైన ఆస్ట్రాలజర్ ద్వారా మీరు పరిహారాలు చేసుకుని పొద్దున్న 6 అయిపోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో నేను నైట్ షిఫ్ట్ చేస్తాను, నేను పొలానికి వెళ్తాను, ఎన్ని కాదండి, కర్మకి ఏమైనా అనవసరం మీకు. ఎందుకంటే ఇంత కష్టపడి 68లో పుట్టిన అయినా 40 ఏళ్ళ పాటు ఎంత కష్టపడిన రిజల్ట్స్ రానప్పుడు రోజుకు ఒక అరగంట కష్టపడుతున్నా తప్పలేదు కదండి. అందువల్ల ప్రేక్షకులు ఎవరైతే దివ్య జ్యోతిష కార్యక్రమం చూస్తుంటారో మనకి యోగం ఎక్కడ పోతుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. యోగం ఎందుకు పోతుంది, తర్వాత కొంతమందికి జాతకం బాగున్నప్పటికీ మాకు బలి కలిసి వచ్చింది కదా అంటారు, కానీ యోగం పడుతుంది అక్కడ. కొన్ని ఉంటాయండి, ఆ యోగాలను పడుతుందే, ఎలా ఉంది, ఎంతవరకు వస్తుందో తెలుసుకోగలగాలి. తర్వాత పరిహారాలు మనం ఏ విధంగా చేస్తున్నాం అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కూడా సాధన చేయటం. పూజ కాదండి, నేను పూజ చెప్పట్లేదు, ఎవరికైనా ఏం చెప్తారంటే సాధన చేయండి, పొద్దున్న లేవండి, స్నానం చేసుకోండి,
మనశుద్ధి పెట్టుకోండి, శరీరం శుద్ధి పెట్టుకోండి, చక్కగా ధ్యానం చేయమని చెప్తాను. వేరేది పూజ చేసి మళ్ళీ ఇంట్లో ఆవిడని ఇబ్బంది పెట్టి లేపేసి ఇల్లు జిమ్మి అది చేయమని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసే కంటే కూడా స్నానం చేసుకుని మీరు అరుగు మీద కూర్చుంటారా, డాబా మీదకి వెళ్తారా, బాల్కనీలో కూర్చుంటారా, గుడికి వెళ్తారా, ఏదైనా కానీ సాధన, నిరంతర సాధన క్రమ తప్పకుండా యాస్ట్రాలజికల్గా మనకి అదృఢ కర్మలో ఉన్నటువంటి బలాలు బలహీనతలను కనుక మనం తెలుసుకుని సాధన చేస్తే జ్యోతిష్యం ద్వారా న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన వాటికి 100% ఫలితాలు వస్తాయండి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.